సో సిపి చెప్తున్న దాని ప్రకారం క్యాట్బాల్ కానీ ఎయిర్ గన్ కానీ వాడిన దాఖలాలు లేవు అని అంటున్నారు. దానికి ఆయన అవసరమైన దాన్ని ప్రూవ్ చేయడానికి కుదిరిన సాంకేతిక సమాచారం కూడా షేర్ చేస్తున్నారు. అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న పద్ధతి, ఇలాంటి సంఘటనలో ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఎలా చేస్తూ ఉంటారు, నిజాలను రాబట్టడానికి నిందితులను పట్టుకోవడానికి ఏం చేస్తారు, దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎట్లా ఉండే అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి రెడ్డనే ఉన్నారు, మాజీ పోలీస్ అధికారి. ఆయన అనేక కీలకమైన కేసుల్లో ఇన్వెస్టిగేటివ్ అధికారిగా కూడా పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. రెడ్డన్ గారు నమస్కారం. మొన్నటి ఇన్సిడెంట్ చూసుంటారు కదా, ఈ చూసిన తర్వాత ఈరోజు అక్కడున్న స్థానిక సిపి ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇన్సిడెంటు జనంలో ఉన్న ఒక వ్యక్తి రాయి వేసి ఉంటారు అని. ఎంటైర్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత మీకున్న ఇన్వెస్టిగేటివ్ ఎక్స్పీరియన్స్తో ఏం చెప్పగలుగుతారు? ఈ ఇన్సిడెంట్ని మీరు ఎట్లా అనలైజ్ చేయగలుగుతారు? ఒకటండి, రాయితో విసిరి ఉండటం ప్రాబబుల్ అయి ఉండవచ్చు, కానీ ఆ తగిలిన రాయి మళ్ళొకళ్ళకు వేరొకళ్ళకు కూడా తగిలిందంటే కొంచెం అనుమానమే. ఎందుకంటే అంత ఫోర్స్గా వచ్చి తగిలిన తర్వాత ఇప్పుడు ఆ బుల్లెట్ లాంటిది అయితే దానికి ఏదైనా గట్టి ఆబ్జెక్ట్ తగిలితే రిఫ్లెక్ట్ అవుతుంది, రీడైరెక్ట్ అవుతుంది. కానీ రాయి ఒకసారి తగిలిన తర్వాత అది అక్కడ స్టాప్ అయిపోతుంది. ఆ ఫోర్స్తో అది తగిలి ఇంకొకళ్ళకి తగిలేటువంటి ఫోర్స్ అక్కడ ఉండదనే నా అభిప్రాయం. ఎందుకంటే జనంలో ఎంత దూరం ఉంటాడంటే ఒక మనిషి రాయి విసరడము ఒక 40-50 మీటర్స్ కంటే ఎక్కువ విసరలేడు, మళ్ళీ ఎంతో ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండి. ఇంకో అతి ముఖ్యంగా అతను వేసిన దూరము, ఆ తర్వాత అతని బలము, రాయి వెళ్ళిన స్పీడు, దాని పరిమాణము దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆ రాయి తగిలినది ఇప్పుడు 1 ఇంచా, అక్కడ గాయం 1 ఇంచ్ అయిందా, 2 ఇంచెస్ అయిందా అంటే రాయి పరిమాణాన్ని సూచిస్తుంది ఒక రకంగా. అదేవిధంగా ఫోర్స్ గట్టిగా తగిలి ఉంటే అది స్కిన్ డీప్ పోయిందా, లేకపోతే లోపల వరకు కట్ అయిందా, బోన్కి ఏమైనా దెబ్బ తగిలిందా, ఇన్ని విషయాలపైన ఆ రాయి పరిమాణము ప్లస్ స్పీడు. అదేవిధంగా ఆ విఐపి నుంచి ఎంత దూరంలో వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆయనకు పహరా కాస్తున్నారు, అంటే రోప్ పార్టీ అనండి, ఇంకోటనండి. అయితే వాళ్ళలో ఉండి రోప్ పార్టీలో ఉండి కొట్టేటువంటి వ్యవహారం అయితే ఉత్పన్నం కాదు. రోప్ పార్టీ వాళ్ళ ముందర నుంచి వీడు జోబులో నుంచి ఒకవేళ రాయి దాచుకొని విసిరి ఉంటే రోప్ పార్టీ వాళ్ళ మధ్యలో నుంచి విసరడు, అంటే రోప్ పార్టీకి అవతలు ఉండే విసరాలా. విసిరిన తర్వాత అతనికి గురిపెట్టి విసిరితే, తలకే గురిపెట్టి విసిరితే డెఫినెట్గా దూరం అయితే ఉంటుంది. అతి ముఖ్యంగా ఇంకోటి, తగిలిన రాయి ఇంకొకళ్ళకి తగిలి కింద పడి ఉంటుందా అని అంటే రాయి అతనికి విఐపికి తగిలే కింద పడి ఉంటుందనేది నా అభిప్రాయం. అది తగిలిన ఇంకొకళ్ళకి తగిలి కింద పడి ఉంటే, అంటే ఈ వెలాసిటీ స్పీడ్ తగ్గి ఇంకొకళ్ళకి కింద కూర్చొని ఉంటే, విఐపి నిలబడుకొని ఉంటే కింద కూర్చొని ఉంటే పక్కకు రిఫ్లెక్ట్ అయి తగిలేటువంటి వ్యవహారం అయితే ఉండదు. కింద కూర్చున్న వ్యక్తి పైన పడి ఉండొచ్చు, లేదా కింద పడిన పక్కన ఆ చుట్టుపక్కల ఎక్కడైనా పడి ఉంటుంది. మీరు వీడియో కనుక చూస్తే ఒకసారి ఆ వీడియో రాయి తగిలిన వీడియో ఒకసారి స్క్రీన్ మీద వేస్తే కనుక మరింత ఐడియా ఉండే అవకాశం ఉంటుంది. సో నిన్న కనుక మీరు మొన్న బయటకు వచ్చిన వీడియో కనుక చూస్తే ఏదో ఒక ఆబ్జెక్టు వెళ్తూ ఉంది, అది జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి ఇద్దరు పక్క నుంచొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ తగిలింది, తర్వాత వెల్లంపల్లికి తగిలింది. ఇద్దరి దగ్గర నుంచి ఇద్దరు బాడీ లాంగ్వేజ్లో కొంత డిఫరెన్స్ కనిపించింది. అంటే రాయి తగిలినప్పుడు కొంత కనుక ఇమీడియట్ రియాక్షన్ ఏదైతే ఉందో ఆ రియాక్షన్ ఇద్దరికి రిఫ్లెక్ట్ అయింది. ఆ తర్వాత బయట నుంచి కూడా చిన్న సౌండ్ వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. మీ ఎదురు కనుక స్క్రీన్ ఉంటే కనుక ఒకసారి చూడవచ్చు. ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, 2 కనుక బ్యాక్ టు బ్యాక్ అయ్యింది విజువల్. ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, ఆ ఆబ్జెక్ట్ వరుసగా ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రెడ్డన్ గారు, అంటే అప్పుడు రాయి ఒకే హైట్లో, అంటే నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఇట్ ప్రాపర్లీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే వెల్లంపల్లి గారు వివిఐపికి పక్కనే ఉంటే ఆయన తగిలిన రాయే అక్కడ తగిలి ఉంటే, అంటే మనం అది బౌన్స్ అవుతుందా? రాయి విల్ నాట్ బౌన్స్, ఇట్ షుడ్ బౌన్స్ అయ్యి మళ్ళీ తగిలిందంటే ఒక ప్లేస్ నుంచి ఒక వ్యక్తి ముందు నుంచో ఉన్నారు, వ్యక్తి నుంచో ఉన్నారు, ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ అయింది. రాయా ఇంకోట ఏంటంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీరు ఏమైనా ఉంటే చెప్పాలా.
రాయి అయితే ఒక చాట తగిలిన తర్వాత ఆగిపోతుంది, వేరే పదార్థం అయితే అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవన్నీ మీకు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ మీకు తెలవాలి. డెఫినెట్గా ఇప్పుడు రాయి బౌన్స్ కాదు, ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ట్రాన్స్ఫర్ అయ్యిందంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్టు రాయి కానీ గోడకు కొడితే అక్కడే కింద పడుతుంది, లేదా ఇప్పుడు యాంగిల్ డిఫరెంట్ అయితే అతనికి తగిలి ఇంకొకళ్ళకి తగిలే పరిస్థితి అయితే 100% ఉంటుంది. అంటే ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ది డైరెక్ట్ 90 యాంగిల్లో ఆయన కొట్టితే ఎదురుగా నుంచి అది అతనికి విఐపికి తగిలి కింద పడే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా ఒక 25 యాంగిల్లోనో 30 యాంగిల్లోనో కొడితే విఐపికి తగిలి పక్కనున్న వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ తగిలి కింద దారిపోతుంది. అంటే ఈ స్పీడ్ వెలాసిటీ ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో వస్తే దెబ్బ తగిలిన తర్వాత ఇట్ విల్ డ్రాప్ బై 50%. ఆ తర్వాత ఒకవేళ 20 కిలోమీటర్స్లో వస్తే 10 కిలోమీటర్స్లో డ్రాప్ అయ్యి ఇంకొకళ్ళకి తగిలితే దాని స్పీడ్ ఆఫ్ వెలాసిటీ విల్ కమ్ డౌన్ టు 0%. 0 కాకపోయినా ఒక 5% అంత కూడా ఉండదు. తగిలితే ఇమీడియట్గా అతని దగ్గరే డ్రాప్ అవుతుంది. ఇట్ విల్ నాట్ గో ఫర్దర్, బౌన్స్ కాదు. ఇప్పుడు ఆబ్జెక్ట్ బ్లంట్ ఆబ్జెక్ట్ రాయి, ఇప్పుడు తారులో తయారు చేసి ఉంటారు చూడండి, అంటే తార్ రోడ్డు పైన తారంతా అంటుకొని ఉండే రాయికి తగిలిందనుకో, అది ఒక దగ్గర తగిలిన తర్వాత ఇంకొకరికి తగిలితే అది ఇంకా స్పీడ్ తగ్గిపోయి కింద పడిపోతుంది. మొదటి వ్యక్తికి తగిలి ఇంకో విధంగా ఇప్పుడు ఎందుకంటే చెప్తున్నానంటే లాంగ్ బ్యాక్ 30 years పోగే ఒక రోడ్డు పక్కన ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటే ఒక రాయి టైర్ల కింద పడి మనిషికి తగిలింది. అక్కడ ఎవరూ కాల, ఆ మనిషి స్పృహ తప్పి పడిపోయినాడు, తర్వాత చనిపోయినాడు. దాన్ని బట్టి నేను కానీ రెడ్డన్ గారు మీకున్న పోలీస్ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి, ఒక వ్యక్తి రాయి గనక కింద నుంచి విసిరేస్తే ఇంత ఫోర్స్ తో రాయి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా? చాలా మందికి డౌట్లు ఉన్నాయి. రాయి విసిరే పద్ధతి చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఎయిర్ గన్, ఎందుకంటే ఫోర్స్ గా వచ్చింది రాయి కాబట్టి ఇద్దరిని హిట్ చేయగలిగింది అని అంటే ఎయిర్ గన్ వాడి ఉంటారు, లేకపోతే క్యాట్ బాల్ వాడి ఉంటారు అని అనుకున్నారు. సిపిఎం దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు, అలాంటి అవకాశం లేదని అంటున్నారు. చేత్తో విసిరారంటున్నారు. చేత్తో విసరటం పాసిబిలిటీ ఉందా? అంత స్పీడ్ వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా? చేత్తో విసిరితే చెప్పలేము, ఎందుకంటే ఆ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నారు. ఒక విఐపికి ముందు ఒక 10 మంది మనుషుల మధ్యలో ఒకటి చేయి విసిరి రాయి కొడితే కలకలం రేగుతుంది. ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు చూడరు అంటారా? ఎంత మబ్బైనా చుట్టుపక్కల ఉన్నవాళ్ళే ఉంటారు కదా. డెఫినెట్గా ఆ మనిషి ఐడెంటిఫై అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మరి అది కాకుండా దూరంగా అక్కడ ఏదైనా కాంపౌండ్ వాళ్ళు ఉండి జనం ఈ పక్క ఉండి ఈ కాంపౌండ్ వాళ్ళలో ఎవరూ లేని పరిస్థితి ఉండి ఆ కాంపౌండ్ వాళ్ళు నక్కి ఉండి అక్కడి నుంచి కొట్టగలిగితే ఎవరు చూడరు. లేదు జన సమూహంలో ఉండి కొడితే డెఫినెట్గా హీ విల్ బి ఐడెంటిఫైడ్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఎందుకంటే ఒకసారి రాయి విసిరేవాడు కింద నుంచి విసిరలేడు, గోళీలు ఆడినట్టు కింద నుంచి రాయి విసరాలి అంటే విఐపికి జనాలు ఉంటారు. మామూలుగా 5'6" హైటో 5'7" హైటో 5'8" హైటో ఉంటాడు. ఆ మనిషి 5'9" హైటో ఉన్నాడే అనుకో, అప్పుడైనా కూడా చెయ్యి పైకెత్తి విసరాల్సి వస్తుంది. చెయ్యి పైకెత్తి విసిరి ఆ విఐపికి తగిలితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ కొట్టిన వాళ్ళ మనుషులే అయి ఉంటే అప్పుడు వాడిని గుర్తించరు. ఎందుకంటే వాడు కూర్చోవచ్చు, లేదు పక్కకి వెళ్ళిపోవచ్చు. లేదు ఇతర వ్యక్తులు ఎవరైనా ఉంటే గమనించేటువంటి వ్యవహారం 100% ఉంటుంది. ఆ రాయిని గన మనం ట్రేస్ చేయగలిగితే, ఆ ఆబ్జెక్ట్ను డెఫినెట్గా ట్రేస్ చేయగలిగితే ఇన్వెస్టిగేషన్లో ప్రథమ భాగం ముగిసినట్టే. అదేవిధంగా చాలామంది విఐపికి నుంచి పైనుంచి జనసమూహాన్ని కూడా చాలా కెమెరాలు ఉంటాయి, చూస్తూ ఉంటారు. అది ఆ కెమెరాల్లో చూస్తే ఆ వ్యక్తిని గుర్తించేటువంటి వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే మబ్బులో కూడా ఫోక్సింగ్ లైట్లు పెట్టి ఉంటారు. విఐపి పోతున్నాడు కాబట్టి కరెంటు ఎందుకు ఆఫ్ చేశారో తెలియదు. బట్ వారు చెప్పిన ప్రకారం ఏమంటే విఐపి పోతున్నాడు కాబట్టి హై టెన్షన్ వైర్లు ఉంటాయి, ఎక్కడైనా విఐపికి ప్రమాదం జరుగుతుందని ఆపేశారు అని చెప్తున్నారు. అది దట్ మే బి రీజన్. అది కాకుండా చుట్టుపక్కల మనుషులు ఉండే జనాలు చాలా మంది సహజమైన ప్రక్రియ అది చెప్పలేము. ఎందుకంటే కాదు, ఒకవేళ విఐపి ఆ రోడ్లో జనసమూహం ఉంటుంది, అక్కడ నుంచి ప్రసంగిస్తాడు అంటే జనసమూహం వైపు కూడా వీళ్ళు కెమెరాలు పెట్టి తీస్తుంటారు కదా. తీస్తూ ఉంటే వాళ్ళ వైపు కూడా ఫోకసింగ్ కావాలి కదా. మామూలుగా ఆ జనసమూహంలో నుంచి విఐపికి లైట్లు పోతూ ఉంటాయి,
అదేవిధంగా జనం వైపు కూడా లైట్లు పోతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ రియాక్షన్ బట్టే విఐపీలు మాట్లాడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో లైట్లు ఇలాంటి కేసుల్ని హ్యాండిల్ చేసిన అనుభవంతో చెప్పండి, ఎలా చేయాల్సిన అవసరం ఉంది ఇన్వెస్టిగేషన్? ఇప్పుడు ఏదో విజయవాడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, మేము ప్రాసెస్ తీసుకున్నాం, దానికోసం ఒక సిట్ వేసాము, ఒక టీములు పెట్టాం, ప్రాథమికంగా కొంతమందిని గుర్తించాం, అనుమానితుల్ని తొందరలో నిందితుల్ని పూర్తి స్థాయిలో గుర్తిస్తామని చెప్తున్నారు. మీ అనుభవంతో చెప్పండి, ఇన్వెస్టిగేషన్ ఏ పద్ధతిలో ఎక్కడ ఎలా జరగాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా అక్కడ ఉన్న ఎవడైతే సీడీలు తగలంగానే రికార్డింగ్ ఉన్న సీడీలు క్షుణ్ణంగా, ఇప్పుడు మా ఓల్డ్ సిటీలో చార్మినార్లో పనిచేసినప్పుడు ప్రతిరోజు ఈ రాళ్ళతో కొట్టడం, పోలీసు వాళ్ళు 50-60 మందిని తీసుకురావడం, తర్వాత వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం. అప్పుడు ఏం చేస్తామంటే రికార్డ్ అయిన సీడీలు ప్లే చేసి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి 2 రోజులు అవ్వండి 3 రోజులు అవ్వండి క్షుణ్ణంగా చూస్తూ వస్తే కదలికలను గమనిస్తారు. ఎవరైతే కొట్టినారో ఎంత మబ్బులో ఉన్నా రికార్డ్ అవుతుంది, ఆ మనిషిని గుర్తించవచ్చు. ఆ మనిషిని మనం గుర్తించలేకపోయినా ఆ పక్కనున్న 4-5 ఒక్కళ్ళనో ఇద్దరినో గుర్తించినప్పుడు నీ పక్కనున్న వ్యక్తి, ఇప్పుడు ఈ సమూహంలో వచ్చే వ్యక్తులు కూడా ఒక ఊరు నుంచో ఒక తెలిసిన వాళ్ళ మధ్యన వస్తారు. కాబట్టి ఆ విధంగా క్షుణ్ణంగా ఆ వీడియోలు పెట్టుకొని ఒక 5-6 మంది టీములు ఏర్పాటు చేస్తే ఆ చిన్న ఒక 10 నిమిషాల వీడియో, 15 నిమిషాలు 20 నిమిషాల వీడియో, లేదు అక్కడ విఐపి వచ్చి నిలబడిన దగ్గర నుంచి ఆ 4-5 కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోస్ని క్షుణ్ణంగా గమనిస్తే డెఫినెట్గా దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ది అక్యూజ్డ్. 100% అది జరుగుతుంది. అదేవిధంగా రాయి ఒకవేళ తగిలిన తర్వాత ఇంకొకళ్ళకి తగిలి ఉంటే అక్కడే పడుతుంది. అది బస్సు కాబట్టి ఆ చుట్టుపక్కల కింద పడినా కూడా గుర్తించవచ్చు అప్పటికప్పుడే. ఎందుకంటే విఐపికి తగిలిన తర్వాత మరి ఎందుకు షీల్డ్ ఏర్పాటు చేయలేదు? ఒక రాయి వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 రాళ్ళు వచ్చినాయని చెప్తున్నారు. వస్తే ఎందుకు షీల్డ్ ఏర్పాటు చేయలేదు అనేది ఒక ప్రశ్న. ఒకవేళ ముందే ఈ విధంగా జరుగుతుందని అనుకుంటే చుట్టూరా షీల్డ్ ఎందుకు పెట్టలేదు? 1. 2 వివిఐపికి తగిలిన తర్వాత అక్కడున్న టీము ఎందుకు ఆ రాయిని కానీ ఆ వ్యక్తులను కానీ చుట్టూ, ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం 1200 మంది బందోబస్తులో ఉన్నారంటే ఆ చుట్టుపక్కల క్షుణ్ణంగా కొంచెం విఐపికి తగలంగానే అలజడి మొదలవుతుంది. అలజడిలో అప్పుడే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కొంచెం నిలుపుదల చేయగలిగితే వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరినో అనుమానితులు ఉంటే అక్కడికక్కడే పట్టుకొని ఉండిండొచ్చు. అది జరగలేదని అనిపిస్తుంది. లేదు, ఆ రాయి తగిలిన రాయిని చెప్పండి.